కమ్యూనిజం లేదు, ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని ఎప్పుడో చెప్పానో అదే జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి టూరిజం మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ సిఎండి స్పైస్ జెట్ లిమిటెడ్ అజయ్ సింగ్ చాలా రోజుల నుంచి నాకు బాగా పరిచయం. నేను చాలాసార్లు కూడా ఆయన ప్రోత్సహించాను. ఇక్కడే ఒకరోజు అనుకున్నాం సీ ప్లేన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని. అలాంటి నూతనమైన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి స్పైస్ జెట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ స్పైస్ జెట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి యోగేష్ గార్గ్ గారు, ఇంకో పక్క దీన్ని ఆపరేట్ చేస్తున్న సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ గౌరవనీయులు శోభా గారు, అదే మరి విజయవాడ ఎంపీ, ఎప్పుడు కూడా ఇంత మునుపు ఎంపీలంటే సరిగా తిరిగేవారు కాదు, కానీ చిన్న ఈవెంట్ దగ్గర నుంచి ఏ పని జరిగినా ముందుండే వ్యక్తి విజయవాడ ఎంపీ. అలాంటి ఎంపీ కేసినేని చిన్ని గారు, ఇంకొక పక్క సెక్రటరీ టూరిజం సురేష్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, అదే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, స్వాగతం. ఈ ప్రభుత్వం వచ్చి 150 రోజులైంది. నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా, రోజుల వారీగా లెక్క పెడుతున్నా, వారాల వారీగా లెక్క పెడుతున్నా. ఎంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నాం. నేను ఇప్పుడు మొదటిసారి కాదు, 4వ ముఖ్యమంత్రి. కానీ 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఈసారి మొత్తం విధ్వంసమైన వ్యవస్థని బాగు చేయడానికి చాలా సమస్యలున్నా పట్టు వదిలిపెట్టను. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్లీ నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అందరూ కూడా అవహేళనగా చూసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంతే, ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయి. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో టౌన్స్లో చూస్తే ఇది ఒక చెత్త టౌన్గా ఉంటుంది, ఎక్కడ చూసిన చెత్తంతా పేరకపోయి మన ఆలోచన విధానాలు కూడా అదే విధంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు పోగొట్టిన బ్రాండ్ని మళ్లీ నెంబర్ 1 బ్రాండ్గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని ఈ రాష్ట్రంలో ఉండే యువతకు, మేధావులకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్పాను, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, మేము ఒకటే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఎన్డీఏకు ఓటేమని అడిగాం. చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 93% స్ట్రైకింగ్ రేట్, ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు మీరు. అదే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు, మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు మీరు. ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి బయట తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత సమయం పడుతుంది. అటు కేంద్ర సహకారంతో, మన స్వయం కృషితో నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు సీ ప్లేన్ ప్రయాణం, ఇది ఒక వినూత్నమైన అవకాశం. దానికి కూడా ఏంటనేది మనం అందరం కూడా ఆలోచించుకుంటే నేను అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను,
అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది. అసలు సంపద లేకపోతే అప్పులు చేసి అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది శాశ్వతం కాదు. అదే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. దానికోసం ముందుకు పోతున్నాం. ఈ రోజు మనందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే మీరైతే సెల్ ఫోన్లు పెట్టుకుని ఈ మీటింగ్ కూడా రికార్డ్ చేస్తూ మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకో ఫ్రెండ్స్ పంపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. అలాంటి టెక్నాలజీ ఏజ్లో ఆ టెక్నాలజీని కూడా మనం పూర్తిగా వినియోగించి పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ, పేదలను కూడా పైకి తీసుకొచ్చే